స్టూడెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాథమెటిక్స్ 1 ఆర్ట్ అండ్ రెగ్యులేషన్ పేపర్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఇందులో ఈ పేపర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ పేపర్స్ క్వశ్చన్స్ నేర్చుకోవడం వల్ల నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్లో మంచి బాగా రాయగలం. ఆన్సర్స్ అన్ని క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్ రాయగలం. మీకు ఈ క్వశ్చన్కి ఈ పేపర్కి సంబంధించిన క్వశ్చన్లలో ఏమైనా ఆన్సర్లు కావాలి అనుకుంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తే మీరు కామెంట్స్ రూపంలో కానీ మీరు తెలియజేస్తే నేను మీకు ఖచ్చితంగా వీటన్నిటికీ ఆన్సర్లు నేను చేసి పెడతాను స్టూడెంట్స్. అండ్ ఆన్లైన్లో కూడా క్లాసులు చెప్తాను స్టూడెంట్స్. మీకు ఎవరైనా ఈ సబ్జెక్టుకి సంబంధించిన బ్యాక్లాగ్స్ ఉంటే R10 కానీ R13 కానీ R16 కానీ R19 కానీ R23 కానీ మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ R20 R23లో బ్యాక్లాగ్స్ M1లో ఉంటే నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసి ఖచ్చితంగా 100% పాస్ అయ్యేటట్లుగా మీకు నేను సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి కానీ ఈ ప్రాబ్లమ్స్ మీరు అంటే నంబర్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు చేయడం వల్ల బాగా ఈజీగా మనకు మంచి స్కోర్ సాధించవచ్చు అండ్ పాస్ అవ్వచ్చు స్టూడెంట్స్. అంటే ఎక్కువ క్వశ్చన్లు చేయకుండా తక్కువ క్వశ్చన్లు నేర్చుకొని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే అవి నంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేయడం వల్ల ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు మంచి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. కాబట్టి మనం ఈ పేపర్ని నేర్చుకోవాలి స్టూడెంట్స్. ఎవరికైనా కానీ మ్యాథమెటిక్స్ 1 అనే సబ్జెక్టు బ్యాక్లాగ్స్ ఉంటే లేదా మ్యాథమెటిక్స్ 2 మ్యాథమెటిక్స్ 3 మీకు కానీ బ్యాక్లాగ్స్ ఉంటే దయచేసి నా మొబైల్ నెంబర్ని మెసేజ్ చేయండి. మొబైల్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ యూ మస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, టుడే in this video I will explain these questions. These questions are very very important for engineering mathematics 1 art and regulation students. Mathematics 1 అనేది art and లో వెరీ వెరీ కష్టం స్టూడెంట్స్, చాలా కష్టం. కాబట్టి మీరు అందరూ బాగా నేర్చుకోవాలి. చేయాలంటే మాత్రం నా మొబైల్ నెంబర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాబ్లంలో మనం ఏం గమనిస్తున్నామంటే ఇందులో ఓకే స్టూడెంట్స్, ఒకసారిగా మనం చెక్ చేసుకుంటే ఈ ప్రీవియస్ పేపర్లో ఇదిగోండి ఇవి ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ స్టూడెంట్స్. దీస్ ఆర్ నాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ అండ్ ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ స్టూడెంట్స్. సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ ట్రేస్ కర్వ్ problems, multiple integrals problems students. If you want to more videos and answers to these problems then please contact and subscribe my channel. ఓకే స్టూడెంట్స్, మనం ఫస్ట్ ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ అంటే మనం తెలుసుకోవాలి స్టూడెంట్స్. ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అంటే ఇఫ్ ∂m by ∂y equal to ∂n by ∂x then the given differential equation is exact. If ∂m by ∂y does not equal to ∂n by ∂x then the differential equation is okay students. Next second question, rate of change of temperature of the body problems students. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ CFO అండ్ PI ఫైండ్ అవుట్ చేయడం అండ్ నెక్స్ట్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే స్టూడెంట్స్, మీరు కానీ ఈ వీడియోస్ కావాలి, మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు కావాలి, ఈ వీడియోస్కి ఆన్సర్స్ కావాలి, ప్రాక్టీస్ చేయాలి, క్లాసులు కావాలి అనుకుంటే మాత్రం నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. సేమ్ స్టూడెంట్ ఇటువంటి ప్రాబ్లమ్స్, ఇటువంటి ఆన్సర్స్. Okay students, don't forget my channel and my mobile number. Okay students, thank you all.